మన జీవితంలో కొన్నిసార్లు మనం ఊబిలో కూరుకుపోయినట్లు అనిపిస్తుంది. అంటే ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోతున్న అప్పులు, తీరని అనారోగ్యం లేదా మనసును వేధించే ఒంటరితనం. ఆ సమయంలో మనకు ఎవరూ లేరని, అంతా అయిపోయిందని భయపడతాం. కాని కీర్తనలు 42 మనకు ఒక గొప్ప భరోసా ఇస్తోంది. నాశనకరమైన గుంటలో నుండియూ, జిగటగల దొంగ ఊబిలో నుండియూ ఆయన నన్ను పైకెట్టెను. నా పాదములు బండమీద నిలిపి, నా అడుగులు స్థిరపరచెను. మీరు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా అది మీ శాశ్వత చిరునామా కాదు. మిమ్మల్ని పైకి లాగడానికి దేవుని హస్తం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఆయన మిమ్మల్ని కేవలం రక్షించడమే కాదు, గాలివాటుకు కొట్టుకుపోయే ఇసుకమీద కాకుండా ఎప్పటికీ కదలని బండవంటి బలమైన పునాదిమీద మిమ్మల్ని నిలబెడతాడు. మీ పతనం ఎంత లోతుగా ఉన్నా మీ ఎదుగుదల అంత ఉన్నతంగా ఉంటుంది. గతాన్ని చూసి భయపడకండి. మీ అడుగులను ఆయన స్థిరపరుస్తాడు. మీరు పడిపోయిన చోటే అందరూ చూస్తుండగానే మిమ్మల్ని గౌరవప్రదమైన స్థానంలో నిలబెడతాడు. లోకం మిమ్మల్ని తక్కువ చేసి చూడవచ్చు, కాని సృష్టికర్త మిమ్మల్ని అత్యున్నత స్థితికి చేర్చాలని చూస్తున్నాడు. మీరు పడిపోయిన ప్రతిసారీ మరింత బలంగా తిరిగి లేవడానికి సిద్ధమవ్వండి.